అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందామండి. గోచార శని ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు వృశ్చిక రాశి వచ్చేసి మాకు కుంభరాశి నుంచి మీన రాశికి వెళ్ళిపోయారు కదా సార్. అప్పుడు మన వృశ్చిక రాశి నుంచి శని అనే గ్రహము 5వ స్థానంలో ఉంటుంది సార్ వచ్చేసి. ఇప్పుడు వృశ్చిక రాశి నుంచి 5వ స్థానంలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సార్. అంటే నెక్స్ట్ 2 ఇయర్స్ అనమాట. ఓకే అండి. ఫస్ట్ మనం గుడ్ న్యూస్ నుంచి వద్దాం సార్ వచ్చేసి. ఓకేనండి. ఎందుకు నెగిటివ్ మాట్లాడదాం, ఫస్ట్ గుడ్ న్యూస్ స్టార్ట్ చేద్దాం. చూడండి సార్, ఎప్పుడైనా గ్రహాలు అనేటివి శుభగ్రహాలు ఉన్నాయి, పాపగ్రహాలు ఉన్నాయి కదా సార్. అలానే మనకు శుభగ్రహాల మీద గోచార చనిపోయినప్పుడు మంచి చేస్తారు. అంటే శనికి శత్రుగ్రహాలు ఉంటాయి, మిత్రగ్రహాలు ఉంటాయి సార్ వచ్చేసి. అదనమాట. శనికి ఎవరెవరు సార్ బాగా మిత్రులు అంటే శుక్రుడు, గురువు సార్. ఈ రెండు మనకు ఫినాన్షియల్గా బాగుంటుంది సార్ వచ్చేసి. అప్పుడు మన వృశ్చిక రాశి అయితే మన రాశి నుంచి 5వ స్థానంలో మీ యొక్క జన్మజాతకంలో సార్, మీ జన్మజాతకంలో రాశి నుంచి 5వ స్థానంలో గురువు ఉంటే ఇక్కడ గోచార శని వచ్చాడు కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ మంచి కాంబినేషన్స్ సార్. గురువు అంటే ఏంటంటే గ్రోత్ అంటే ఎక్స్పాండ్ అనమాట. ఎక్స్పాండ్ అంటాము, గ్రోత్ అంటాము, ఎంకరేజ్ చేస్తారండి. శని అంటే జాబు, బిజినెస్ సార్ వచ్చేసి. అప్పుడు జాబ్లో మనకు మంచి డెవలప్మెంట్ ఉంటుంది. జాబ్ లేని వారికి జాబ్ వస్తుంది, ప్రమోషన్ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఉంటుంది అన్నట్టుగా అర్థం సార్. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ చాలా మంచి గ్రోత్ ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి. చాలా లాభాలు వస్తాయి బిజినెస్లో అన్నట్టుగా అర్థం సార్. తర్వాత సొంత ఊర్లో మంచి పేరు వస్తుంది సార్. గెట్టింగ్ గుడ్ నేమ్ ఇన్ ఓన్ నేటివ్ ప్లేస్. శని అంటే సొంత ఊరు, గురువు అంటే మంచి పేరు సార్. సొంత ఊర్లో మంచి పేరు తెచ్చుకుంటారు. వాళ్ళ జాబ్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు సార్ వచ్చేసి. అదే అన్నమాట ఇక్కడ. ఈ గురువు శని మంచి కాంబినేషన్ సార్ వచ్చేసి ఎప్పటికే కానీ. వృశ్చిక రాశి వారికి ఎవరికైనా గురువు అనే గ్రహము ఇక్కడ జన్మజాతకంలో ఉండాలి సార్ మీకు. ఇక్కడ మీన రాశిలో ఉండాలి సార్. నాకు మీన రాశిలో లేదు సార్, మీ నెక్స్ట్ మేష రాశిలో ఉంది అంటే ఆ సంవత్సరం వెయిట్ చేయాలి మీరు. శని ఎప్పుడైతే గోచార శని ఎప్పుడైతే గురువు పైకి వస్తారో అప్పుడు మనకు ఫలితాలు వస్తాయంటే అర్థం సార్. సేమ్ అంతే. ఇప్పుడు అందరికీ ఉండకపోవచ్చు కదా, ఇప్పుడు కొంతమందికి ఉండొచ్చు గురువు అనే గ్రహం మీన రాశిలో. వాళ్ళకి మంచి సార్ వచ్చేసి. తర్వాత శుక్రుడు తీసుకుందాం సార్ వచ్చేసి. చూడండి, శుక్ర గ్రహం. శుక్రుడు ఇక్కడ మీన రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు కదా సార్. అప్పుడు శని వచ్చినప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయి సార్. అంటే వృశ్చిక రాశి వారికి ఎవరికైనా శుక్రుడు అనే గ్రహము బాక్స్ నెంబర్ 12 అంటే మీ జన్మజాతకంలో మీన రాశిలో ఉండాలంతే సార్ వచ్చేసి. ఇప్పుడు గోచార శని అక్కడ వచ్చేసాడు అనమాట ఈ ఈ టైంలో. మనకు హై లెవెల్ ట్రాన్సాక్షన్ బై బ్యాంక్ ఒక బై హ్యాండ్ అండి. ఎక్సలెంట్ మనీ ఫ్లో ఫర్ ది ఇన్వెస్ట్మెంట్. ఏదైనా కొనుక్కోవాలన్నా, అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, అంటే ఇప్పుడు మన పెద్ద అమౌంట్లో మన దగ్గర చేతిలో డబ్బులు వస్తుంది తెలుసు కదా సార్. ఆ లాజిక్ ఒకటి తెలుసు అండి, పెద్ద అమౌంట్లో వస్తుంది అనేసి. ఆ డబ్బులు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్గా వాడతాం కదా సార్. బిజినెస్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మంచిగా అనేట్టుగా అర్థం. ఇప్పుడు మన దగ్గర డబ్బులు వస్తుందంటేనే మంచి మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా సార్ ఈ గ్రహము. అదే అనమాట చేస్తే. 30 ఏళ్ళకి ఒకసారి ఇట్లా శని శుక్రుడి పైకి వస్తారు కదండి, ఆ టైం మనకి మంచి జరుగుతుంది. ఇదే సార్ మెయిన్. ఎవరికైనా జన్మజాతకంలో మీన రాశిలో కానీ గురువు, శుక్రుడు ఈ రెండు గ్రహాలు ఉంటే మంచి జరుగుతుంది సార్. లాజిక్ ఇదే అనమాట. గోచార శని జన్మజాతకంలో ఉన్న శుభగ్రహాల పైన శుక్రుడు కానీ గురువు పైన వెళ్తే మంచి జరుగుతుంది సార్. తర్వాత చంద్రుడి పైన వెళ్తే, కుజుడి పైన, రాహు పైన, కేతు పైన. ఇప్పుడు ఈ రెండు పాపగ్రహాలు సార్. శనికి పడదనమాట. శని చంద్రుడు, శని కుజుడు, శని రాహు, శని కేతుకు శత్రుగ్రహాలు అందుకైతే పడదనమాట. అప్పుడు మనకు చెడు ఫలితాలు వస్తాయి సార్ వచ్చేసి. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి జన్మశని జరుగుతుంది కదండి. చంద్రుడి పైన పోతే అట్లా ఉంటుంది అనమాట. మెయిన్ ఎవరు సార్ నెగిటివ్ ఎక్కువ ఉంటుందంటే శని, రాహు. సపోజ్ మీకు రాహు ఉన్నాడు అనుకోండి సార్, వృశ్చిక రాశి నుంచి 5వ స్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి, సడన్ ఈవెంట్స్ జరుగుతాయి సార్ మనకు. ఓకే అండి, సడన్ ఈవెంట్స్ జరుగుతాయి మనకు. సడన్ ఈవెంట్స్, ప్రైవేట్ జాబ్స్ కానీ, జాబ్ పోవడం కానీ. కానీ ఇక్కడ చూడండి, అబ్రాడ్కి పోవాలనుకుంటే మంచి టైం అండి వాళ్ళకు. రాహు ఏం చేస్తారంటే, రాహు సంబంధించిన కారకత్వంలో వెళ్తే ఏం చేయడు సార్. రాహు అంటే అబ్రాడ్, బయట దేశము, లొకేషన్ చేంజ్ అవ్వడం. జాబ్లో లొకేషన్ చేంజ్ అయ్యే వాళ్ళందరూ ఇదందరికీ చాలా పాజిటివ్ టైం సార్ వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేసి. సో శని అంటే జాబు, రాహు అంటే సడన్ ఈవెంట్స్. జాబ్లో సడన్ ఈవెంట్స్ జరుగుతుంది, జాబ్ పోవడం జరుగుతుంది, లొకేషన్ మారడం జరుగుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. బిజినెస్ చేసే వాళ్ళకి సింపుల్గా బిజినెస్ లాస్ అవుతుందండి. తర్వాత సడన్ ఈవెంట్స్ ఓన్ నేటివ్ ప్లేస్ సార్. చెడ్డ పేరు తెచ్చుకుంటాం సొంత ఊర్లో. శని గురువు అయితే మంచి నేమ్ సార్. శని రాహు అయితే చెడ్డ పేరు. ఈ గ్రహచార రాహు ఉన్న సార్ నాకు ఇక్కడ మీన రాశిలో, బట్ నేను అబ్రాడ్లో ఉన్నానంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు సార్. మీకు జస్ట్ 25% వరకే ఉంటాయి బ్యాట్ బ్యాట్ రిజల్ట్స్. ఇండియాలో అంటే ఎక్కువగా ఉంటాయి సార్ వచ్చి. కేతు. ఈ కేతు కూడా ఇంతే సార్ వచ్చేసి. ఇదేం పెద్ద కాదు. రాహు ఉంటే కేతుకు ఉంటాయి.
ఇక్కడ రాహు అనేటివి అందరికీ తెలుస్తుంది అనమాట. ఈ కేతు అంటే మనకు ఎవరికి తెలియదు అనమాట ఈ విషయాలన్నీ మనకు వచ్చేసి. ఇంతే అండి తేడా వచ్చేసి. ఈ కేతు ఏం చెప్తుంటే కొన్ని కోర్ట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్, జాబ్లో కానీ బిజినెస్ కోసం అప్పు చేయడం కానీ అవంతా ఉంటాయి సార్ అక్కడ వచ్చేసి. కటింగ్ అవుతుంది అనమాట జాబ్స్ వచ్చేసి. కేతు అంటే డిటాచ్మెంట్ కదండి. ఒక 6 మంత్స్ జాబ్ ఉంటుంది, 3 మంత్స్ జాబ్ పోతుంది, మళ్ళీ జాబ్ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఇవన్నీ ఐటీ ఎంప్లాయీస్కి వచ్చేసి చాలా ఎక్కువ అప్లికేబుల్ అవుతాయి సార్ వచ్చేసి. అంతే అనమాట. కుజుడు ఉన్నాడు అనుకోండి సార్ ఎవరికైనా మీన రాశిలో. సో కుజుడు అంటే తెలుసు కదా సార్, ఆస్తిపాస్తులు. శని అంటే కోర్టు కేసు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఎక్కువగా తిరుగుతాల్సి వస్తుంది సార్ వచ్చేసి. సో వాళ్ళకి ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఎవరైతే అన్నదమ్ములు ఉంటారో అన్నదమ్ములు మాత్రమే ప్రాపర్టీ ఇష్యూస్, పార్టీషన్ ఇష్యూస్ అయితే ఉంటాయి సార్ వచ్చేసి. నాకు తక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది అని వదులుకోకుండా ఉంటారు సార్. సో ల్యాండ్, కుజుడు అంటే ల్యాండ్, హోమ్, వెహికల్స్ కాబట్టి వాడు ఉంటాయి. తర్వాత కుజుడు అంటే హాస్పిటల్ కాబట్టి మనకి ఏదైనా హాస్పిటల్ ఎక్స్పెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సార్ వచ్చేసి. తర్వాత పోలీస్ కేసు, కోర్టు ఇష్యూస్ ఉంటాయి అంతే సార్. శని కుజుడు మాత్రమే కొంచెం మనకు బ్యాడ్గా ఉంటుంది. ఎవరికైనా సార్, నాకున్నా మీకైనా ఒకరికే సార్ రిజల్ట్స్ వచ్చేసి. సో మీరు ఎక్కువ నెగిటివ్గా చెప్తున్నారని కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా సార్. గురువు శుక్రుడు అంటే మంచి చేస్తుంది సార్, పాపగ్రహం అంటే చెడు చేస్తుంది. నెక్స్ట్ సూర్యుడు ఉంటే సార్ మనకు ప్రెజర్ ఎక్కువ అవుతుంది, జాబ్ అంతే, వేరే ఏం ఉండదు సార్. ప్రెజర్ ఇన్ జాబ్, ఏదర్ గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, మోర్ ప్రెజర్ ఇన్ బిజినెస్ అండి. శని అంటే లోయర్ అథారిటీ సార్, సూర్యుడు అంటే హైయర్ అథారిటీ. వీళ్ళిద్దరి మధ్య మనకి ఎక్కువ ప్రెజర్ నలిగిపోతాం, కింద ఉండే వాళ్ళతోనూ పైన ఉండే వాళ్ళతోనండి. బిజినెస్ చేసే వారికి లేబర్స్ దొరకరు సార్ వచ్చి. శని అంటే లేబర్ కదా సార్, వర్కర్స్ దొరకకుండా పోతారు, ఆ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సూర్యుడు అంటే మనం ఎవరికైతే ఇప్పుడు ఆర్డర్ తీసుకుందాం అనుకోండి ప్రాజెక్టు, మనం కంప్లీట్ చేయలేం టయానికి, కింద వర్కర్స్ దొరకరు, ఆ ప్రెజర్ ఉంటుంది సార్ వచ్చేసి. సో జాబ్లో బిజినెస్లో ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్ శని సూర్యుడు అంటే. బుధుడు అంటే ఏం అవసరం వచ్చేసి ఇక్కడ, ఫ్రెండ్స్ వల్ల మనము పార్ట్నర్ బిజినెస్ చేయడం వల్ల మనకు కొంచెం నమ్మక ద్రోహం అయితే జరుగుతుంది సార్. వేరే ఏం జరుగుతుంది. బుధుడు అంటే ఫ్రెండ్స్ సార్, శని అంటే మోసం కాబట్టి ఫ్రెండ్స్ వల్ల మనకు కొంచెము నమ్మక ద్రోహం జరుగుతుంది సార్ వచ్చేసి. అదొకటే అన్నమాట, వేరే నెగిటివ్ ఉండదండి. శనిపైన ఉండింది అనుకోండి, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాం సార్ మనం. మన కర్మ అంతా మనం తీర్చుకునేస్తాం అనమాట. శని మళ్ళీ వస్తారు కదా సార్, 30 ఏళ్ళకి ఒకసారి వస్తారు కాబట్టి శనిపైకి వచ్చినప్పుడు మనం కష్టపడాల్సిందంతా అప్పుడు మనం కష్టపడపోతాము అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో ఇంతే సార్. ఎవరికైతే మీన రాశిలో గురువు శుక్రుడు ఉంటే చాలా బెస్ట్ అండి వాళ్ళకు. కుజులు రాహు ఇట్లా ఉంటే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి సార్ వచ్చేసి. అది మాత్రం కొంచెం తెలుసుకోండి సార్ అంతే. సో ఇది లగ్నానికి కూడా వర్తిస్తుందండి మీకు. సేమ్ అంతే కదా సార్. మెయిన్ మనకు మీన రాశిలో గ్రహాలు ఉన్నాయా లేవా, ఇవి వృశ్చిక రాశి వారికి మాత్రమే కాదండి, అన్ని రాశులకు చూసుకొస్తారు. బట్ మనం ఏంటంటే కొంతమంది మన రాశి పెడితే మాత్రం చూస్తారు కాబట్టి వాళ్ళ కోసమే సపరేట్గా ఒక్కొక్క వీడియోని పెడుతున్నాం. సో వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి అన్నట్టుగా అంతేనండి. ఇది అన్ని రాశుల వాళ్ళు దీన్ని అప్లికేబుల్ చేసుకోవచ్చు వచ్చేసి. రిజల్ట్ సేమ్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరికి నష్టాలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సార్ వచ్చేసి. మీకు డీటెయిల్స్ అయితే నేను పంపిస్తాను సార్ వచ్చి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.